ఖచ్చితంగా ఏంటంటే మేబీ వాళ్ళ కార్యకర్తలు అలాంటి అసంతృప్తి ఉంది కాబట్టి దాన్ని పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ బాబు ఇష్యూని తీసుకొచ్చి కొంచెం సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఇష్యూని పక్కదారి పట్టించడానికి మాట్లాడుండొచ్చు. వాళ్ళ కార్యకర్తలు ఏంటంటే సమయం సందర్భం లేకుండా ఎక్కడున్నామన్నది చూడకుండా సీఎం అంటుంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఇదే కార్యకర్తలు అక్కడున్నా కూడా సరే చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడు ఆడుతూనే ఉన్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు కొంచెం సెపరేట్గా వెరైటీగా కనిపిస్తున్నారు, సనాతన ధర్మవాద కింద మోడీ గారు భుజం మీద చేసి 2 ముక్కలు మాట్లాడారు అనుకోండి, అక్కడ కింద నుంచి సీఎం అంటారు. అనేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుంది ఆ పక్కన ఉండే వాళ్ళకి? ఈ తలనొప్పులన్నీ ఎందుకు, ఒకళ్ళ మీద ఒకళ్ళ మనస్పర్ధలు ఎందుకు? ఎవడక్కలేదు, నేను మోడీ గారు ఉంటే చాలు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్లు అవుతారు, వాళ్ళు పూజల్లో పాల్గొని 4 కొబ్బరికాయలు కొడతారు అన్న ఉద్దేశంలో వాళ్ళు సింపుల్గా చేసుకుంటున్నారు ఎవరికి లేకుండా. అందులో పరిస్థితి కూడా బాగాలేదు, ఎవరిని పడితే స్టేజ్ మీదకి ఎక్కించడానికి వాటికి. అందులో యుద్ధం జరిగేటువంటి కార్యక్రమం. మోడీ గారికి ప్రాణహాని కూడా ఉందని చెప్పి ఇంటెలిజెన్సీ వచ్చి వెచ్చకాల రూపంలో తిరుగుతున్నారు, అమరావతి అంతా కొంచెం ఏర్పడండి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం సింపుల్ గా చేసుకుని కట్టుదిట్టమైన భద్రత ఉంటది, ఎక్కడ పడితే అక్కడ రాకుండా సింపుల్ గా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మరి సింపుల్ గా చేస్తారా, బాహాటంగా చేస్తారా? రేపు పొద్దున ఏమవుతుంది? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు లోపల ఫీల్ అవుతూ పైకి మాట్లాడకుండా ఉంటున్నారా, ఏదైనా బరస్ట్ అవుతారా లోపల తర్వాత అన్నది విషయాలు వేచి చూడాలి, కాలం సమాధానం చెప్తుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వాళ్ళ ఫోటోలకు సంబంధించి వాళ్ళ పోస్టులకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉంటాయి? మోడీ గారి రాక, అమరావతి రాజధానికి పునఃప్రారంభ పనులు, పునఃప్రారంభోత్సవం పేరుతో మరొకసారి వస్తున్నారు. గతంలో వచ్చారు, కాస్త నీళ్లు కాస్త మట్టి తీసుకొచ్చి ఇచ్చిపోయారు. కానీ ఈసారైనా అట్లీస్ట్ రాజధాని అమరావతి అనేటువంటి గెజిట్తోనైనా వస్తారా అనేటువంటిది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అడిగి మాట్లాడటం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి ఒక సూచన వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? ఇప్పుడు సూచన, ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి కూటమిలో క్రియాశీలకమైన నాయకుడు కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళి పని చేయించుకుని రావాలా, గెజిట్ చేయించుకుని రావాలా. ఇప్పుడు ఆయన వచ్చాక రేపు వస్తారు, రేపు వచ్చి గెజిట్ పట్టుకుని ఏమి రాడు కదా, ఆటోమేటిక్గా ఈయన ఇక్కడ ఇవ్వడం, మళ్ళీ పిన్ కోడ్ అనేది రావాలి కదా అమరావతికి. రేపు పొద్దున్న రాజధాని మార్చడానికి వీలు లేకుండా. సో ఏమవుతుందో అని చూద్దాం. ఎందుకంటే మళ్ళీ పునఃప్రారంభం అంటే మళ్ళీ మొదటి నుంచి అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది. పాత ప్రారంభాన్ని ఇప్పుడు అదేదో ఆటలో తూచంటే మళ్ళీ మొదలెట్టినట్టుగా ప్రారంభం రద్దు, మళ్ళీ పునఃప్రారంభం స్టార్టింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎంత ముందు చేసిన పోయినట్ట. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు మీకు ఇంతకు ముందు చేసినవి తాత్కాలికం పేరుతో చేశారు. తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలికం అన్ని, అది ప్రారంభంలో. పునఃప్రారంభంలో ఏంటంటే అన్ని శాశ్వతంగా ఆ ప్లేసుల్లో శాశ్వతంగా కడతారు. అవి తీసేయడం, కొత్తది కట్టడం, తీసేయడం, కొత్తది కట్టడం. సో ఇప్పుడు పునఃప్రారంభానికి ఏం తీసుకొస్తారన్నది మరి చూడాలి. నిజంగా ఒకవేళ నిజంగా అవన్నీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా బయట ఇచ్చినట్టుగా లెక్క. అసలే కొంత అసంతృప్తితోటి జనసేన నేతలు, అంటే కార్యకర్తలు అనమాట, నేతలు అంటే ప్రధానమైన నేతలు కాదు, తమకి తగ్గ ప్రాధాన్యం ఇవ్వట్లేదు ప్రధానమంత్రి గారు వచ్చే సమయంలో, మొత్తం క్రెడిట్ అంతా ఈయనే కొట్టేద్దాం అనుకుంటున్నాడు మమ్మల్ని పక్కన పెట్టేసి అన్న ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఆందోళన, బాధ, మా నాయకుడు ఎందుకు స్పందించట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, ఎందుకు మాట్లాడనివ్వట్లేదు. మేము ఒకవేళ గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినా, ఎవరిని మేము లోకేష్ గారిని కానీ విమర్శించినా మీరందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంటాడు ఆయన. అటు చెప్పగలేక మింగలేక వాళ్ళ పరిస్థితి ఆలుతుంది. మరి ఈయనేం ఆలోచిస్తున్నాడో తెలీదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏం తెస్తారు అంటే, మోడీ గారు దీనికి ప్రయారిటీ ఇస్తారా? రేపు పొద్దున అక్కడ పాకిస్తాన్లో అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయన మనసు అంతా అక్కడ ఉంటుందా? తప్పదు కాబట్టి ఈయన కూటమిలో క్రియాశీలకమైన నేత కాబట్టి ఎక్కడికి వస్తున్నారా అనేది చూడాలి. నిజంగా అయితే మోడీ గారికి ఇది క్రిటికల్ సమయమే. ఇంత ఇది జరుగుతున్నప్పుడు, యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నప్పుడు పూర్తి స్థాయి దృష్టి అంతా అక్కడ పెట్టాల. అక్కడ ప్రజలను ఎలా తీసుకురావాలి, ఏ క్షణం ఏమవుతుంది. ఒక దాడి జరిగింది అనగానే ఆయన సౌదీ అరేబియా నుంచి వచ్చేసారండి వెనక్కి తిరిగి.
ఇప్పుడు 29తో అయిపోయింది, ఏ క్షణమైనా యుద్ధం జరగచ్చు అని చెప్పి. ఇటువంటి క్రిటికల్ పొజిషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాల్యూ ఇచ్చారు, అంత పరిస్థితిలో కూడా రాష్ట్రానికి వస్తున్నారు, పనులు ప్రారంభిస్తున్నారు అంటే రాష్ట్రం ఏడల చిత్తశుద్ధి ఉందనుకోవాలా? లేదు దేశం ఏడల ఆర్మీ ఉంది చూసుకుంటుంది, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, మీకు కావాల్సినట్టు మీరు చేయండి అని చెప్పేశాను కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, నేను ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటిది అలా చూడాలా? ఏం సార్ అసలు? నిజానికి చెప్పాలంటే దేశానికి ఇది క్లిష్ట సమయం. ఈ క్లిష్ట సమయంలో, ఇటువంటి సమయంలో రాజధాని పనుల్ని పోస్ట్పోన్ చేయాలి, నా వ్యక్తిగత అభిప్రాయం అవుతాయి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, ఆయన మైండ్ ఎలాగున్నా రావాలి, ఎందుకంటే కూటమిలో ఉన్నాడు, ఈయన క్రియాశీలకమైన నాయకుడు. వీళ్ళ మద్దతుగానే ఉపసంహరించారు అనుకోండి మొత్తం పడిపోతుంది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఓకే, ఇప్పుడు ఈయన కోపం వచ్చింది అనుకోండి, నేను పెట్టుకున్న రోజున రాలేదు అంటే మేము అంటే అంత లెక్కలేదా, కరెక్ట్ ఇదే టైం మేము మద్దతు ఉపసంహరించడం ఉన్నాడు అనుకోండి, లేనిపోని ఇష్యూ కదా. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీర్చాలి, వీళ్ళ కోరికలు తీర్చాలి, ఇటు దేశం గురించి చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రధానమంత్రి కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా దేశం గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్ర సీఎం మీద ఆధారపడి ఉంటుంది కదా. నేను డేట్ పెట్టుకున్నాను కాబట్టి, మనం కూటమిలో కలిసి ఉన్నాం కాబట్టి నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి ఈ డిమాండ్లు కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు కేంద్ర వ్యూహం అన్నది ఎవరికి తెలియట్లేదు కదా. కేంద్ర వ్యూహం అనేది పూర్తి స్థాయి యుద్ధం చేస్తారా, లేకపోతే ఇదివరకు లాగా బోర్డర్ దాటి వెళ్ళి అక్కడ వాటిని పిఓకేలో ఉండేటువంటివి మాత్రమే కొట్టేస్తారా, లేకపోతే పిఓకేని కలిపేస్తారా, లేకపోతే పిఓకే కాకుండా ఇతర ప్రాంతాల మీద కూడా కరాచీ పోర్టు మీద, గాద్వార్ పోర్టు మీద, అటు మీద కూడా యుద్ధం చేస్తారా? ఇటు బెలూచిస్తాన్ వాళ్ళు కొంతమంది ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి సహకారంగా ఉండి వాళ్ళ చేత కూడా పాకిస్తాన్ 3 ముక్కలు చేసే విధంగా చేస్తారా? లేకపోతే హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ ఎలా మట్టుబట్టింది, వాళ్ళ దేశంలోనే వాళ్ళ నేతలందరినీ చంపేసింది, అలాంటి పనులు ఏమైనా చేసేటువంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఇలాంటివి తెలియదు కదా జనాలకి. ఇప్పుడు జనాలకేంటి, కుటుంబ ప్రభుత్వానికి ఏ రకంగా స్టెప్ వేస్తారో తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొట్టేశారనుకోండి, ఓ రాత్రి వెళ్ళడం టక్టక్మని కొట్టేశారనుకోండి, అది 1 డే తోటి అయిపోయినట్టుగా, 2 days తోటి అయిపోయినట్టుగా, కొంతమందిని లేపేసినట్టుగా. పూర్తి స్థాయి యుద్ధం చేస్తారో తెలియదు కదా, కేంద్ర వ్యూహం తెలియలేదు. అయినప్పటికీ అమరావతికి పెట్టుకున్న ప్రోగ్రాం ఈ రోజు కాదు. ఇప్పుడు యుద్ధం వచ్చిందని పెట్టడానికి, యుద్ధం వచ్చాక ఈయన ముహూర్తం పెట్టలేదు, ఎప్పుడో పెట్టుకున్నాడు. ఓకే, మొన్న 22వ తారీఖున ఇక్కడ జరిగింది, 29 వరకు ఆగారు. యుద్ధం ఇంకా ప్రారంభిస్తారో ప్రారంభించరో, ఇవాళ ప్రారంభిస్తారో రేపు ప్రారంభిస్తారో వారం రోజుల తర్వాత ప్రారంభిస్తారో అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో మన ముహూర్తం అవుతుంది కదా. ఒకవేళ ఎల్లుడి గారు ఆయన కూడా రావడానికి సిద్ధపడ్డారంటే ఒత్తిడి ఉందా రమ్మనమని, లేకపోతే ఆయన సరే ఇంకా కొంత టైం పడుతుంది కదా దీనికని చెప్పి ఆయన వస్తున్నారా అనేటువంటి విషయాలు మనకు తెలియవు. సో మొత్తం ఏంటంటే అంతర్గత వ్యవహారమే, బహిర్గత వ్యవహారం, ఇంటర్నేషనల్ అఫైర్స్ అవి. ఇటు దేశానికి సంబంధించిన భద్రత కూడా చూసుకోవాలి, రాజకీయంగా ఆ పార్టీ పటిష్టతను చూసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే ఎన్నో నిందలేయడానికి రెడీగా ఉంటారు కొంతమంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అసలు యుద్ధమే చేయకూడదని ఒకళ్ళు అంటున్నారు, యుద్ధం చేసినా మనం గెలము అని ఒకళ్ళు అంటున్నారు. ఎవరు నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారు, యుద్ధం అక్కర్లేదంటున్నారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు. మళ్ళీ వ్యతిరేకత వచ్చిందని నేను ఆ దృష్టిలో అనలేదంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఆయనకి పెద్ద బ్రహ్మరథం పెట్టారు. పాకిస్తాన్ ఛానల్ అంతా కూడా కర్ణాటక చీఫ్ మినిస్టర్ గురించే 2 రోజుల క్రితం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈయన ముహూర్తం పెట్టుకున్నారు, ఆయన వస్తున్నారు. మరి ఇది ఏంటన్నా చూడాలి, మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మోడీ గారు అన్నది టెస్ట్ చేసుకోవడానికి మోడీ గారికి పరీక్ష పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? ఇటువంటి పరిస్థితుల్లో ఏంట్రా బాబు, ఒక పక్క దేశం గురించి మనం పాడుతుంటే ఈయనేమో అమరావతి పెట్టుకున్నారు, మనం వస్తాను ఇచ్చాం కాబట్టి మాట వెళ్ళాలని వస్తున్నారా? ఏది వెళ్ళినా మోడీ గారు మనసు అంతా కూడా దేశ భద్రత విషయంలో ఉంటుంటారు తప్ప ఇంత కాన్సన్ట్రేట్ చేయరు. వస్తారు, పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే.